మంచిగా ఇంట్లో టీవీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నచ్చింది తినుకుంటా నడుమిట్లా ఫోన్ చూసుకుంటా ఫోర్ కొడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుంటా అవుట్ అయితే ఆనందంలో వాట్సాప్ గ్రూప్లో రాసుకుంటా ఇంటోళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా మ్యాచ్ చూస్తే అయిపోతుంది కదా. మళ్ళా టికెట్ల రేట్లు గిన పెంచి పడేసిరి. దానికి టికెట్లు కొనుక్కొని అంత దూరం పోయి చూసుడు ఆష్టమా అని మీకు అనిపిస్తుందేమో కానీ ఐపీఎల్ ఆట అంటే కొందరికి ఆ జోషే అలాగుంటుందబ్బా. గసంటోళ్ళ కోసమే గీ జాగ్రత్త ముచ్చట. పాటియకుంటే డకౌట్ అవుతారు మళ్ళా. దొంగ టికెట్ల దందా జోరుగా నడుస్తుంది. జర పైలముర్రి ఐపీఎల్ క్రికెట్ టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్ లా అమ్ముతాండ్రు. అయితే అచ్చం ఇదే రంగు ఇదే డిజైన్ ఉండేటి పుట్టిచ్చిరట పుణ్యాత్ములు. ఆత్రమాత్రంలో ఓపెన్ చేసి కట్కలు ఒత్తిర్రంటే నున్నగా గుండు గీక్కున్నట్టే. మళ్ళా పైసలు పోతాయి, టికెట్లు రావు. అంతేకాదు మీ బ్యాంక్ వివరాలు మొత్తంగా బడవెగాళ్ళకి ఎరకైతాయి. కాబట్టి అకౌంట్ ఊడ్చేస్తానికి దొంగల చేతిలో తాళాలు ఇచ్చినట్టు అవుతుందని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ సాటింపేసిండుల్లా. 22 తారీఖు నాడు హైదరాబాద్ కు బెంగళూరుకు నడుమ మన పట్నంలోనే ఆటున్నది. ఎట్లన్నా వేసి గా టికెట్లు సంపాదించాలని మనోళ్ళు ఆన్లైన్ లో పునుకులాట పెట్టిండ్రట. ఒరిజినల్ యాప్ లో టికెట్లు అమ్మేయాలనే దొంగగిన అగుపడితే తెలియక ఇది తెరిచి ఆగమైతుర్రట. మరి ఇంకో దిక్కు బెట్టింగ్ ల జోరు. పక్క ఆళ్లే గెలుస్తారని ఇంత, ఈళ్లే గెలుస్తారని అంత. ఇప్పుడు ఇట్లయితది అప్పుడు అట్లయితది. 1000 కాంచి లక్షల దానిక షరతులుగా వస్తురట. మైదానంలో ఎవరెట్లా ఆడేది బయటున్న మనకెట్లా తెలుస్తుంది చెప్పుర్రి. ఏదో పైశాసకు పోతే ఉన్న కాడికి ఒడిపించుకునే కాదు, అప్పులు చేసుడు లోన్ యాప్ ల తీసుకొని తెరల పోయినోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఎంత అభిమానం ఉన్నా ఆట అంటే ఆట లెక్కనే చూడాలి గాని గిసొంటి కథలు పడితే ఆగమయ్యేది మనమే మరి.